అందరికీ నమస్కారం. మన రత్నలహరి టీవీ ఛానల్ సమర్పించు జపతో నాస్తి పాతకం. అంటే జపంతో మన గత కర్మల పాపం తప్పక తొలగిపోతుంది. అది ఎలాగో చూద్దాం. ఒక భక్తుడు గాయత్రీదేవిని దర్శించాలి అనే పట్టుదలతో ఏకాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతను నిర్మించుకున్న పర్ణశాలను చూసి దారిని పోయే ఓ గొల్లవాడు రోజూ వచ్చి ఓ చెంబెడు పాలు ఇచ్చి వెళ్తుండేవాడు. అతను రోజూ వచ్చి చెంబుతో పాలు గుమ్మం బయట పెట్టి అయ్యా అని అరిస్తే ధ్యానంలో ఉండే స్వామి వచ్చి ఆ చెంబు తీసుకుని లోనికి వెళ్ళి నిన్న తెచ్చిన చెంబుని బయట ఇచ్చేవాడు. రోజు ఇలా జరుగుతుండేది. స్వామి 24 లక్షల పునశ్చరణ చేశాడు. అయినా అమ్మ దర్శనం కాల. విసుగెత్తిపోయాడు. ఇంత చేసిన దర్శనం కాని దేవత ఎందుకు అని ఆమెనే భస్మం చేస్తానని నిర్ణయించుకుని సమిధల సమీకరణ కోసం పక్కన ఉన్న అడవికి వెళ్ళాడు. ఇంతలో గొల్లవాడ వచ్చి పాలచెంబు అక్కడ పెట్టి అయ్యా అని అరిచాడు. అక్కడ జరిగిన విచిత్రం చూసి స్వామి మీద కోపం తెచ్చుకున్నాడు. ఇంతలో స్వామి అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూసి అడిగాడు. గొల్లవాడు, ఏ స్వామి, మీరు వివాహం చేసుకున్నారు, అమ్మ ఉందని నాకు చెప్పలేదు? ఆశ్చర్యపోయిన స్వామి, నేను వివాహం చేసుకోవడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంతో ఊగిపోయాడు. అందుకు గొల్లవాడు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఇప్పుడు నేను పాల చెంబు అక్కడ పెట్టి కేకేశా, అమ్మ వచ్చి చెంబు తీసుకెళ్ళింది అన్నాడు. అదిరిపోయిన స్వామి, నువ్వు అమ్మని చూసావా అని అడిగాడు. అందుకు గొల్లవాడు, అమ్మ బయటకు రాలా, కానీ చేతితో తీసుకుంది, నా ఖాళీ చెంబు ఇక్కడ పెట్టింది అన్నాడు. ఆ చేతిని వర్ణించమన్నాడు స్వామి. గొల్లవాడు చేసిన వర్ణన ఆ జగన్మాత ధ్యాన శ్లోకానికి దగ్గరగా ఉంది. ఒళ్ళు పులకరించిన స్వామి లోనికి పరిగెత్తాడు. గొల్లవాడిని లోనికి రమ్మన్నాడు. లోపల పాలు కాచి నివేదనకు సిద్ధంగా ఉంది. చూసావా స్వామి, మీరు అబద్ధం చెప్తున్నారని బయటికి వెళ్ళాడు గొల్లవాడు. ఏడ్చాడు స్వామి. ఇంత దయలేదా నా మీద మాత అని భోరున విలపించాడు. అప్పుడు జగన్మాత వాక్కు ఇలా వినిపించింది. నువ్వు చేసిన పాప ప్రక్షాళానికే ఇన్నేళ్లు పట్టింది, అది తీరిపోయింది, ఇక నీకు దర్శనమవుతుంది, మరలా నా నామమంత్రం జపం చేయి అని అంది అమ్మ. బయట ఉన్న గొల్లవాడు ఏ ఇంట్లో అయినా ఇదే గొడవ అనుకుంటూ భ్రాంతిలో వెళ్ళిపోయాడు. జపతో నాస్తి పాతకం. జపంతో మన గత కర్మల పాపం తప్పక తొలగిపోతుంది. కాబట్టి రోజు కాసేపు తప్పకుండా మీ ఇష్టదైవం నామజపం చేయండి. ధన్యోస్మి.